ఫోన్ ట్యాపింగ్ తో సినీ పరిశ్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేశారని ఈ వ్యవహారంలో నిష్పక్షపాత విచారణ జరగాలని మెదక్ బీజేపీ లోక్సభ అభ్యర్థి రఘునందన్ రావు డీజీపీని కోరారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. నిష్పక్షపాతంగానే విచారణ జరగాలని తాము కోరినట్లుగా చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు. ఈ కేసులో నిందితులను రిమాండ్కు పంపించాలని అన్నారు. ఒక్కో ఫిర్యాదుపై ఒక్కో కేసును నమోదు చేయాలని కోరారు. ఈ కేసులో అసలు ముద్దాయి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఏనని ఆరోపించారు. A1 గా కేసీఆర్ ను, A2 గా మాజీ మంత్రి హరీష్ రావు, A3 గా సిద్దిపేట. అన్ని టీవీ ఛానళ్లలో కూడా వార్తలు వస్తాయి. నంబర్ 2020 చంద్రశేఖరరావు, హరీష్ రావు, వెంకట్రామరెడ్డిల మీద సెపరేట్ ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని అడిగిన. చేస్తారనే నమ్మకం నాకుంది. నిన్న నాలాగనే ఇంకో తెలంగాణ ఉద్యమకారుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా దరఖాస్తు ఇచ్చిపోయింది. ఇవాళ ఇంకో బాధితుడు మహేశ్వరం నుంచి పోటీ చేసిండు. సబితా ఇంద్రారెడ్డి మీద పోటీ చేసిండు. మా పార్టీకి వెళ్ళి పోటీ చేసిర్రు. అందెల శ్రీరాములోని బీజేపీకి వెళ్ళి పోటీ చేసి 2 సార్లు మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి గారికి గట్టి పోటీ ఇచ్చిండు మిత్రుడు అందరూ శ్రీరాము. ఇట్లా మా అందరి ఫోన్లు ట్యాప్ చేసిండు. కాబట్టి ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క ఎఫ్ఐఆర్ ప్రత్యేకంగా కట్టుమని నేను డీజీ గారిని సవినయంగా అప్పీల్ చేసిన. మా మాట మన్నించి సెపరేట్ ఎఫ్ఐఆర్లు కట్టి ముద్దాయిలను అరెస్ట్ చేస్తారని నాకు విశ్వాసం ఉంది. ఒకవేళ మా నమ్మకాన్ని పోలీస్ శాఖ వమ్ము చేస్తే ఇంకో విషయం కూడా తెలిసింది. నిన్న కొందరు జడ్జిల ఫోన్లు కూడా ఇన్నారట. ఈసారి హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇన్నారట. అందుకని కొద్దిగా అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వస్తున్నారు. 5 గంటలకు తెలంగాణకు వస్తున్నారు. హైకోర్టు బంగ్లాకి భూమి పూజ చేస్తుంది. తెలుగు మాట్లాడే మా తెలంగాణ జడ్జిలారా, ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కన్నా చెప్పుంది, మీ జడ్జీల ఫోన్లు కూడా కొంతమంది చంద్రశేఖరరావు ఆదేశాల మేరకి పోలీసు వాళ్ళు విన్నారు. కాబట్టి నౌ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ద హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, illegal tapping is done in Telangana. This is not only the allegation of Raghunandan Rao. This was the allegation of Andhra Pradesh Chief Minister Mr. Nara Chandrababu Naidu also. So now I demand the Chief Justice of this country to provoke, to instigate and to order the Telangana DGP involved in this matter. ఫోన్ ట్యాపింగ్ తో సినీ పరిశ్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేశారని ఈ వ్యవహారంలో నిష్పక్షపాత విచారణ జరగాలని మెదక్ బీజేపీ లోక్సభ అభ్యర్థి రఘునందన్ రావు డీజీపీని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న. శిరీష, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ చిలికి గాలివానగా మారుతుంది. ప్రస్తుతం అయితే బయటకు వస్తున్న విషయాలను చూస్తుంటే మాత్రం అందరూ నివ్వరపోతున్నారు. ఏంటి ఇంత దారుణంగా ఫోన్ ట్యాపింగ్ చేశారా అనేటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే రఘునందన్ రావు మాట్లాడుతూ దుబాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో మా ఫోన్లు ట్యాప్ చేశారు. నాకు డౌట్ వచ్చింది. అప్పటికే నేను డీసీపీకి ఫిర్యాదు చేసిన, అయినా అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా రాజగోపాల్ రెడ్డి, వివేక్ కూడా బాధితులే. కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఆల్రెడీ ఇప్పటికే దీని మీద పూర్తిగా విచారణ జరగాలి, నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి నేను కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. అండ్ రేవంత్ రెడ్డి విషయంలో ఓటుకు నోటు టైంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే రేవంత్ రెడ్డి కదలికలన్నీ కూడా పసిగట్టి ఆ టైంకి అక్కడికి పంపించగలిగారు. దీని వెనుక కూడా ఫోన్ ట్యాపింగ్ ఉంది. సో అప్పటి నుంచే కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. దీంట్లో మొదటి ముద్దాయిగా కేసీఆర్ ను ఉంచి ఆ తర్వాత హరీష్ రావును కూడా దీనిలో చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నా విషయానికి వస్తే మాత్రం హరీష్ రావుతో పాటు అప్పటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి కూడా ముద్దాయిగా ఉంటాడు. దీనికి సంబంధించినటువంటి విచారణ పూర్తి స్థాయిలో జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇటు కేసీఆర్, హరీష్, సంతోష్ రావు వీళ్ళని విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి రఘునందన్ రావు అయితే చెప్తున్నాడు. అప్పుడున్నటువంటి ఏదైతే వెంకట్రామరెడ్డి ఉన్నాడో ఈయనే ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ పెట్టి ఈయనను కనుక విచారిస్తే చాలా విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వస్తాయని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తెలుగు మాట్లాడే జస్టిస్లు కొందరున్నారు. వాళ్ళకు సంబంధించి కూడా సిబిఐ ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఫోన్లు ట్యాప్ అయిపోయాయి. అండ్ కర్ణాటక, ఆంధ్రాకు సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు. నవంబర్ 2న ఒక రియల్ వ్యాపారిని బెదిరించి 2 కోట్ల నగదు తెచ్చుకున్నారు. అందులో 11 కోట్లు బ్యాంక్ వచ్చేసాయి. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ప్రతి ఇష్యూ మీద కూడా విచారణ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్తున్నారు. అండ్ సిడీలు ఒక టీవీ ఛానల్ దగ్గర వెళ్తే వాటికి సంబంధించినటువంటి టీవీలన్నీ కూడా ఒక టీవీ ఛానల్ దగ్గర ఉన్నాయి.
దీనికి సంబంధించినటువంటి విషయాలు చూడాలి. ఇప్పటికే భద్రతకు సంబంధించి పెద్ద సంక్షోభాన్ని సృష్టించారు. ఎక్కడిదక్కడ ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారు, అధికారులు ఏం మాట్లాడుకున్నారు, ఈవెన్ జడ్జిలు ఏం మాట్లాడుకున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు విని ఈ పక్కడ్బందీగా ఎక్కడంటే అక్కడికి రావడము, ఎవరితో మాట్లాడాలి, ఎవరు ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళ మీద కొరడా జల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది చిన్న ఇష్యూ అయితే కాదు, ఇది ఖచ్చితంగా ప్రైవసీకి సంబంధించిన విషయమే కాదు, ఇది భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి దీని మీద లోతైన విచారణ జరిపించాలి. ఇది సిఐడితో అవుతుందా కాదా అంటే సిపిఐని రంగంలోకి దింపడానికైనా కూడా ఆలోచించాలి. సో మొత్తానికైతే ఇది ప్రతి ఒక్కరూ ఇటు బీజేపీ నుంచి అయితే ఇప్పటికే కిషన్ రెడ్డి కానీ, సంజయ్ కానీ, రఘునందన్ కానీ వీళ్ళందరూ చెప్తున్నారు, ముఖ్య నాయకులు అందరూ కూడా మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి, మాకు డౌట్ ఉంది, దీని మీద విచారణ చేయాలని చెప్పి చూడాలి. మరి ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి ఏం చేస్తారు ప్రభుత్వం? ఎస్, అదేవిధంగా స్వప్న అంటే కేటీఆర్ దీనికి సంబంధించి స్పందించినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఒకవేళ చేసిండొచ్చు, దానికి మా పేర్లను వాడుకోవడం అయితే కరెక్ట్గా కాదు. ఒకవేళ దమ్ముంటే రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన లీక్లను ఆపేసి దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక వార్తను వదిలారు. మరి దీనిపైన అప్డేట్స్? ఖచ్చితంగా ఇప్పుడు కేటీఆర్ చెప్పింది కూడా అవి అంత లోపల భయపడుతూ బయట చెప్తున్న మాటలుగానే బీజేపీ చూస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ దీనికి సంబంధించి అధికారులు ఇంత పెద్ద ఎత్తున ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అధికారులకు ఏం అవసరం ఉంది? రాజకీయ నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారు, జడ్జిలు ఏం మాట్లాడుకుంటున్నారు, లేకుంటే ఏ ప్రభుత్వం సంబంధించినటువంటి ఎవరైతే కొంత అటు ఇటుగా ఉన్నారో ఆ నాయకులు ఎటు జంప్ అయిపోతారు ఏంటి, ఇవన్నీ అధికారులకు సంబంధించిన విషయం కాదు. అదేదో ఒక చోట రెండు చోట్ల జరిగిన విషయం కాదు. ఇది చాలా పకడ్బందీగా చాలా పెద్ద ఎత్తున ఫండింగ్ చేసి ఇది కేవలము కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ కనుసన్నల్లో జరిగినటువంటి విషయమే. వీళ్ళకి సంబంధించి ఇంకా కొంతమంది అధికారులు, ఇప్పుడు వెంకటరామరెడ్డి పేరు దుబాకకు సంబంధించి ఆయన కలెక్టర్ గా అంటే మెదక్ సంబంధించి కలెక్టర్ గా ఉన్నారు కాబట్టి ఆయన పేరును తీసుకున్నారు. ఇట్లా చాలా చోట కలెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యారు, చాలా చోట అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు, చాలా చోట పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారు. ఇదంతా కూడా ఈ కేవలం అధికారులు చేసినటువంటి పనో లేదా ఒక చోట కొంతమంది చేసినటువంటి పని కాదు. ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేయించిన పని. ప్రభుత్వం చేయించిన పని అయినప్పుడు అప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా దీనిలో దోషి అవుతాడు, ప్రభుత్వాన్ని నడిపినటువంటి కేసీఆర్ కూడా దోషి అవుతాడు, లేదా ఆయా నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరించినటువంటి హరీష్ రావు కూడా దోషి అవుతాడని చెప్పేసి బీజేపీ చెప్తుంది. ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నటువంటి మాటలు కేవలం ప్రగల్భాలు మాత్రమే. ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఒక రకంగా పూర్తిగా భయాందోళనలో మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో కేసీఆర్ ఉన్నాడు అని చెప్పేసి అయితే బీజేపీలో చర్చ జరుగుతుంది. దీని మీద సమగ్ర విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ అంటుంది, సిబిఐని రంగంలోకి దింపాలని బీజేపీ అంటుంది. ఇది మాత్రం ఈ రోజు రేపుతో తేలిపోయినటువంటి విషయంగా కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికైతే బీజేపీకి సంబంధించిన వాళ్ళు వచ్చి ముందు వాళ్ళకి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఇదే విషయంలో కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది వచ్చి కంప్లైంట్స్ ఇస్తారు. ఇది చాలా పెద్ద ఇష్యూగా మారేటువంటి అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. అంత ఈజీగా అయితే వదిలిపెట్టేలా లేరు శిరీష. రైట్, థ్యాంక్ యూ స్వప్న.